దామోదర్ రాజనరసింహ ఏడున్నాడు. దాంతోపాటు మా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ఉప ముఖ్యమంత్రి జుప్పిటీకి సంబంధించి బట్టి విక్రమార్క గారు ఎక్కన్నాను. ఏమయ్యా బట్టి విక్రమార్క గారు, మొన్న ఏదో సభల మీరు చాలా ఘంటాపదంగా ఇట్లా ఇట్లా అనుకుంటాడు. ఇట్లా అదేంటి కింద దోయితే దాన్ని ఏమంటారు, పంచని ఇట్లా అనుకొని ఇట్లా అనుకొని ఇక మాట్లాడతారు. తెలంగాణ ప్రజలందరికీ అసలు ఎక్కడన్నా కరెంటు పోతున్నదానే, ఇదంతా బీఆర్ఎస్ పార్టీ విషయ ప్రచారం చేస్తున్నది అని చెప్పారు. విషయం ఏంది? ఇప్పుడు కళ్ళు గిట్ల పెద్ద చేసి చూడుర్రి మంత్రులు, కనబడుతుంది ఐడా సెల్ ఫోన్ లైట్లో వైద్య సేవలు హాస్పిటల్లో పనిచేయని జనరేటర్లు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో నిర్వాహకం. సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం. ఏడాది పాలనపై ఏడాదిలోనే పాలన పడకేసిందని ఫైర్. ఇప్పుడు చెప్పుర్రి, ఇప్పుడు వాడాలి అసలు. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటే ఆంధ్రోళ్ళ పాలయ్యింది, దొంగల పాలైంది, కమిషన్ల పాలైంది. గిట్ల వాడాలి మనం. ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్ ఇవే అయింది. ఏమైపోతుంది నా తెలంగాణ? చీకట్లు అలుముకున్నాయి. చీకట్లలో వైద్యం చేయడం ఏంది? మనం ఆధునిక కాలంలో ఉన్నాం. పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలో ఉంది. క్షణాలలో అప్డేట్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఇలాంటి ఇంకా కూడా దుర్భరమైన పరిస్థితి లేని నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నదా ప్రభుత్వం? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంగతున్నదా, లేకపోతే కొడుగుడ్డు మీద ఈకలు బిక్తున్నదా? ఏడున్నారా అధికారులందరూ? ఏడున్నారా ఆరోగ్య శాఖ మంత్రి? ఏడున్నారు? సమీక్షా సమావేశాలు ఎందుకు చేస్తలేరు? ఓ ఆసుపత్రి పర్యటన ఎందుకు పోడు మంత్రి? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? పేదల రోగాల, పేదలంటే ఇంత మీకు చిన్న చూపా? మా పేదల జీవితాలంటే మీకు ఇంత చిన్న చూపా అంటున్నా. ప్రభుత్వానికి సంబంధించిన వైద్యం అంటే ఎట్లుండాలి? అరే కష్టకాలం వచ్చినప్పుడు ఆ డాక్టర్నే దైవం లెక్క భావించి ప్రభుత్వ దాకా పోతాను. ఏ మంత్రి పోతాడు? నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ గుండె మీద ప్రమాణం చేసుకోరు, లేకపోతే మీ మీద మీరే ప్రమాణం చేసుకోరు. మీకు కాలుకు నొప్పి అయినా, పంటికి నొప్పి అయినా, ఏలుకు నొప్పి అయినా, కన్నుకు నొప్పి అయినా ఏడి పోతారు? ఏఐజీ హాస్పిటల్ పోతారు, యశోద హాస్పిటల్ పోతారు. మీరు పెద్ద పెద్ద దవాఖానలు పోతారు. మేము పేద మధ్యతరగతి బిడ్డలం. మాకేదైనా కట్టం అయితే గాంధీ దవాఖానో, ఎంజిఎం దవాఖానో, ఉస్మానియా దవాఖాన దిక్కవుతుంది, లేకపోతే కేసీఆర్ పెట్టిన బస్తీ దవాఖాన దిక్కవుతుంది. ఏడబోతున్నారు మీరు అందరూ? ఇంకా కూడా చీకట్లలో అలిమిపోవాల్సిందేనా? ఏంది మా బతుకులు? ఇంకెన్నాళ్ళు ఇది? ఏడు అనాగరికంలా మేము ఏంది చదువుకునేమన్నా దద్దమ్మలా? ఏం జరుగుతున్నది? దీని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అందరం శుద్ధిని శుద్ధ పూసలం కదా.